హాయ్ తమ్ముళ్ళు అను ఏం చేస్తున్నావు? యశ్వంత్ 70 రోజులు 40 కోట్లు తీశారు. ఏం చేస్తున్నాను? ఈ పాము పాకినట్టు పాకుతున్నావు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము మా మామయ్య చెరువు దగ్గరికి వచ్చాం పట్టుబడి పడుతున్నారని. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నువ్వు ఎలా గెట్ అవుట్ అవుతావు ఆ జట్టు మీద నుంచి? ఇవే తగ్గించుకుంటే మంచిది. చూసారా ఈ చెట్టు ఎంత బాగుందో? కట్టవు ముందే కట్టవు కిలోమీటర్ వెళ్ళే కట్ అవుతావు అండ్ దాంట్లో అండ నీకు బండి నడుపుతూ రాదేశు అది నాకు అర్థమైంది ఈరోజు అంత స్పీడ్. నిన్న నైట్ వర్షం పడింది. సో బురద రోడ్ కాబట్టి బండి స్కిడ్ అవుతుంది అండ్ ఐషుకి డ్రైవ్ చేయడం రావట్లేదు, అది ఇంకో విషయం. బట్ చూడండి నేచర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఈడెక్కడ తీసుకోండి. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? నాకు ధూళి ఎక్కువ. వీడికి కూడా కూల్ పని ఇచ్చండి వాళ్ళకి, యశ్వంత్ మినిమం ఇది లేదు నీకు. ఇది గట్టి తగులుతుంది. ఈరోజు అయితే మేము మా మావయ్య వాళ్ళ చెరువు దగ్గరికి వచ్చాము, ఎందుకంటే ఈరోజు మిడిల్ తీస్తున్నారు. సో ఈ వ్లాగ్ చాలా ఫన్గా ఉండబోతుంది అండ్ మొత్తం చూపిస్తా ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందని. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదిగో ఏ అప్పలా చెరువు దగ్గర అవుతుంది తీమగా వీడియో చెప్తాను దీనికి మిడిల్ తీస్తున్నాం గైస్ మా మావయ్య చెరువులో. సో ఇది 7 acres చెరువు. మిడిల్ తీసేటప్పుడు డిఫరెంట్గా పడతారు అండ్ ఫుల్ చెరువు పడేటప్పుడు డిఫరెంట్గా పడతారు. మిడిల్ తీసేటప్పుడు ఏంటంటే చెరువులో ఉన్న సరుకు ఏం నలగకుండా ఒక సైడ్ నుంచే పడతారనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇలా మ్యాథ్ వేసుకుంటారు చెరువుకు ఒక కార్నర్కి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ వేసిన మ్యాథ్ తినడానికి రైలు వస్తాయి కదా. సో ఆ రైలు వచ్చే వరకు వెయిట్ చేసి కొద్దిసేపటి తర్వాత ఇలా వల వేస్తారనమాట. సో ఆ వాళ్ళకి ప్రాన్స్ వస్తాయి. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఉండే చెరువులో ఉండే సరుకు మొత్తం డిస్టర్బ్ అవ్వకుండా, ఏ స్ట్రెస్కి గురవ్వకుండా ఇలా ఒక సైడ్ నుంచి చేతి వలలతో పడతారనమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు మిడిల్ ఎందుకు తీస్తున్నారు, ఫుల్ చెరువే పట్టేయచ్చు కదా అని. సో బేసికల్లీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చెరువు కెపాసిటీ కన్నా ఎక్కువ పిల్ల తీసుకొచ్చి చేస్తారు. ఎందుకు, ఆ తెచ్చిన పిల్ల ఫుల్ మార్టాలిటీతో లాస్ట్ వరకు మనకి చేతికి వస్తుందో లేదో తెలియదు. కొన్ని మధ్యలో పిల్ల మంచిగా లేకపోతే చచ్చిపోవచ్చు కదా. సో అలా తెలియదు కాబట్టి ఎక్కువ పిల్ల తీసుకొచ్చి చేస్తారు. ఇఫ్ మన లక్ బాగుండి ఆ పిల్ల మంచిగా ఎదిగితే, ఫాస్ట్ గ్రోత్ ఉంటే ఫ్రీగా ఉండదు కదా చెరువులో. సో కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఫాస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి మనం సగం ఫ్రీ చేసేస్తే చెరువులోంచి, అప్పుడు మిగిలిన సగం ఇంకా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది అండ్ ఇంకా ఎక్కువ కౌంట్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి ఇలా మిడిల్ కౌంట్ తీస్తారనమాట బేసికల్లీ. పోనీ ఇలా మిడిల్ కౌంట్ తీసాక అయినా ఫాస్ట్ గ్రోత్ ఇంకా పర్ఫార్మెన్స్ బాగుంటుందా అంటే అది చెప్పలేం. అది బేస్డ్ ఆన్ ఫుల్ లక్ అనమాట. లక్తో పాటు మన చెరువు చుట్టూ ఉండే మిగిలిన ఫార్మర్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే పక్కన ఉండే ఫార్మర్స్కి ఒకవేళ వైరస్ అటాక్ ఏమన్నా జరిగితే వాళ్ళు గ్యాస్ ట్యాబ్లెట్స్ అలా ఏం కొట్టి వైరస్ కంట్రోల్ చేయకపోతే అది మన చెరువు కూడా వస్తుంది కదా. సో బేసికల్లీ ఇది బేస్డ్ ఆన్ లక్ అండ్ యూనిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకే దీన్ని డేరింగ్ బిజినెస్ అంటారు. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ చెరువులో పట్టిందంతా చిక్కాల్లో వేసుకొని ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తారు, అప్పుడు చిక్కాల్లో ఉండే రొయ్యలన్నీ ఆ ట్రేస్లో వేసుకుంటారు అండ్ ఏమన్నా చెత్త అది ఇది వస్తే వాటిని ఏరేసి క్లీన్ చేసి
ట్రేస్లో వేసుకుంటారనమాట. దాని తర్వాత ఏం చేస్తారు, కొద్దిసేపు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్రాన్స్ అంతా చెరువులోంచి తీసుకొస్తారు కదా, అంటే వాటర్లోంచి తీసుకొస్తారు. సో వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే వరకు కొద్దిసేపు వెయిట్ చేస్తారు, ఎందుకంటే వాటర్ ఉంటే కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది కాబట్టి. సో ఇలా చేశాక టూ ట్రేస్ పట్టుకెళ్ళి కాటా మీద పెట్టుకొని వెయిట్స్ సెల్లర్ అండ్ బయ్యర్ ఇద్దరు నోట్ డౌన్ చేసుకుంటారనమాట. సో ఇప్పటి వరకు మీరు ఈ రొయ్యలు చూసారు కదా. ఇఫ్ మీరు ఆక్వాకల్చర్ చేస్తుంటే, రొయ్యల్ ఫార్మింగ్ చేస్తుంటే ఇది ఏ కౌంట్ అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి కింద. అండ్ అసలు కౌంట్ ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఏవైతే బయ్యర్ అండ్ సెల్లర్ యాక్సెప్ట్ చేస్తారో 1 kg రొయ్యలు వే చేసుకొని దాంట్లో ఎన్ని పీసెస్ ఆఫ్ రొయ్యలు వచ్చినాయో, ఇప్పుడు 33 పీసెస్ వచ్చినాయి అంటే 1 kgకి అది 33 కౌంట్ అన్నట్టు, లేకపోతే 44 వస్తే అది 44 కౌంట్ అన్నట్టు. సో అలా కౌంట్ డిసైడ్ చేస్తారనమాట. ఆ కౌంట్ బట్టి ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. 44 కౌంట్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, 100 కౌంట్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. సో కౌంట్ బట్టి ప్రైస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇందాక చెప్పా కదా, కాటా మీద 2 ట్రేస్ పెట్టి వే చేసుకుంటారు అని. ఆ టైంలో కూడా చాలా అంటే చాలా కాన్షియస్గా ఉండాలి, ఎందుకంటే చాలామంది మోసం చేద్దామని చూస్తారు, అంటే కాటా వెయిట్ మ్యానిపులేట్ చేయడానికి చూస్తారు. అంటే ఇక్కడ చేశారని కాదు, ఇన్ జనరల్ జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా కాన్షియస్గా ఉండాలి. ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ చేసినా కానీ ఎవ్రీ చిన్న థింగ్ కూడా మనం చూసుకుంటూ వస్తేనే లాస్ట్కి లైక్ మొత్తం కలిపితేనే కదా పెద్ద నెంబర్ వచ్చేది. సో ఎవ్రీథింగ్ కూడా కౌంట్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాగా మనం కాటా వేసుకున్నాక నెక్స్ట్ ఇలా వాళ్ళు ఏం చేసుకుంటారు, బయ్యర్స్ ఐస్ వేసుకుంటారనమాట. ఐస్ వేసుకొని దానికి స్టిక్కరింగ్ చేసుకొని ఇలా వాళ్ళు ట్రేస్లో పెట్టుకుంటారనమాట. సో ఇక్కడ ట్రాక్టర్ ఎందుకు ఉంది అంటే, ఇది చాలా మట్టి రోడ్ అనమాట, లోపలికి అంత పెద్ద ట్రక్ రాదు కాబట్టి ట్రాక్టర్లో ట్రేస్ ఇట్లా పెట్టుకున్నాక దాని తర్వాత ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడ ట్రక్లో పెట్టుకుంటారు. సో బేసికలీ ఇలా జరుగుతుంది అనమాట. ఏంటిది వెయిటా? ఒక్కొక్కటి ఒక ట్రే వెయిట్, 2 ట్రేస్ కలిపితే ఒకటి అంతే కదా. ఓకే, ఏ కౌంట్? 44. సో ఫైనల్లీ చెరువు పట్టేది అయిపోయింది. ఇప్పుడు మా మావి వాళ్ళు కొంచెం ఫన్ అంతా చేస్తారు, చాలా ఫన్గా ఉంది. ఎండింగ్ వరకు మంచి పొజిషన్లో ఉన్నారు. స్కెటింగ్ మ్యాథ్ అంటమ్మా. ఇప్పుడు మా చెరువు 45 కౌంట్ పట్టాము, 44 వచ్చింది. ఇప్పుడు నొరగ వస్తుంది చెరువుకి. ఏం కొడితే బాగుంటుంది అంటారు ప్రసాద్ రాజు గారు? డోర్మెట్ జీలెట్ కలిపి కొట్టు. అటు తిరిగి చెప్పు, అటు తిరిగి కాదు ఇటు తిరిగి చెప్పు. అలకోలంగా ఉంది. చెప్పండి ప్రసాద్ రాజు గారు, 30 కౌంట్లకి వెళ్ళాలంటే చెరువులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి? పిల్ల ఎక్కడ వేయమంటారు ఏంటి? పాండిచేరి వెళ్ళమంటారా, లేకపోతే తుని వెళ్ళమంటారా, వైజాగ్ వెళ్ళమంటారా? బాగానే వస్తాయి కౌర్లు, బాగానే వస్తాయి కౌర్లు. రైలు గురించి చెప్పండి. యుఎస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రేట్స్ గురించి చెప్పండి. మీరు ఏముంది, అయిపోయింది అంతా సునామీ అయిపోయింది. రొయ్యలు పట్టినాడు ఆడు, మీ నానేమో రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. వాళ్ళ బాబు తెలివైనడు, 30 కౌంట్లు 25 కౌంట్లు పట్టుకున్నాడు. ఏ తేడా కొడుతుందని చెప్పి మానేడు కల్చర్ మొత్తం నాశనం అయిపోయింది కల్చర్ అంతా. రియల్ బిజినెస్ ఎందుకు డేరింగ్ బిజినెస్ అంటారు చెప్పండి. నువ్వు చెప్పు, నిన్నడు. నన్నే కాదు నిన్నే, నాకేం తెలుసు. రే ఇగో మూటల మోయటం దగ్గర స్టార్ట్ చేసాడు, మూటల మోయటం దగ్గర స్టార్ట్ చేసాడు సంపాదన. మోసాడు, కాటా అమ్మాడు, తర్వాత ఏమో అల్యూమినియం బిజినెస్ చేసాడు, తర్వాత రొయ్యలు షాపు, పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపిన
ఎలా వచ్చింది హార్వెస్టింగ్, ఎన్ని హార్వెస్టింగ్ చేశారు? ఎన్నిసార్లు ఇప్పటి వరకు లాస్ అసలు చూసారా ఎప్పుడు? లాస్ట్ చూడలేదమ్మా. ఎవర్ గ్రీన్ ప్రాఫిట్ ఉన్న చెరువు ఇది. నరసింహపరప అయిందని ఆయనది ఏంది రెండు కలిపి ఇంటర్వ్యూలు ఎలా చేస్తారు ఏంటో కానీ ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి.